అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభారసాన. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా పెట్టిన ఛానల్ సపోర్ట్ చేయండి. రాష్ట్రంలో పెన్షన్ వ్యవహారంలో దగ్గరగా 5 మంది ముసలివాళ్ళు అవ్వాతాతలు చనిపోయారు. ఇది ఎవరి తప్పు? వాస్తవాలు మాట్లాడుకుందాం. అసలు తప్పు ఎవరిది? ఇందులో తప్పు ఎవరిది? చనిపోవడానికి గల కారణం ఏంటి? అధికారంలో ఉన్న ప్రభుత్వం ఉందా? ప్రతిపక్షంలో ఉన్న 3 పార్టీలదా? ఒకసారి నిశ్చితంగా వాస్తవాలు అంటే మనం ఏ పార్టీకి సపోర్ట్ చేయనట్టు కాకుండా కొన్ని వాస్తవాలు మాట్లాడుకుందాం. గతంలో అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళి వాలంటీర్ల ద్వారా అందించడం జరిగేది. ఇందులో చాలా వరకు కూడా నడవలేని ముసలి వాళ్ళు, అవ్వాతాతలు, వాళ్ళు నడవలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు, అనారోగ్యంగా ఉన్నవాళ్ళు, కొంతమంది బాగున్న వాళ్ళు కానీ ఇంటికి వెళ్ళి అట్టుకెళ్ళి ఇస్తూ ఉండేవారు వాలంటీర్లు. కానీ ఇప్పుడు ఏమైందంటే ఈ వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వం తమ బ్రాండ్ అంబాసిడర్గా వీళ్ళే మా కార్యకర్తలు, వీళ్ళే పార్టీని ఎక్కించేవాళ్ళు, వీళ్ళు మా తరపున ప్రచారం చేయాలని ఎప్పుడైతే వైసీపీ నుంచి వాయిస్ బయటకు వచ్చిందో ప్రతిపక్షాలకు ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది, వాస్తవంగా కలుగుతుంది. ఎందుకంటే ఇగో వాలంటీర్లు ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకుంటున్నారు, వీళ్ళు ఏ పార్టీ తరపున పనిచేయకూడదు, కానీ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు పని చేయించుకుంటుంది. అదేవిధంగా వాలంటీర్లు కూడా చాలామంది ప్రభుత్వ మీటింగుల్లో పార్టీ మీటింగులకు వెళ్ళడం, పార్టీ నాయకుల వెనకాల తిరగడం, ఆ జెండాలు కొట్టుకుని సపోర్ట్ చేయడం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఏ పార్టీ తరపున సపోర్ట్ చేయకూడదు. అటువంటి కార్యక్రమాలు చేయడంతో ప్రతిపక్షానికి అవకాశం దొరికింది. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషనర్ ఏం చేయాలంటే యాజ్ ఏ రూల్ ప్రకారం అలా చేయకూడదు కాబట్టి చాలామంది సస్పెండ్ చేసింది. దీని మీద పెన్షన్లు కూడా వాళ్ళు ఇస్తే పెన్షన్లు ఇస్తాకెళ్ళి వాళ్ళు రాజకీయ ప్రచారం చేస్తారనేటువంటి ఒక ఇష్యూని క్రియేట్ చేసేటప్పుడు ఎలక్షన్ కమిషన్ నమ్మింది. దాని మీద విచారణ చేసి అన్నీ వాళ్ళందరినీ ఆపేసింది. అప్పుడు పాపం ఈ ముసలి అవ్వలో ముసలి తాతయ్యలకి వీళ్ళకి పెన్షన్ ఇంటికి వెళ్ళి అందించే అవకాశాలు కొంతవరకు తగ్గినాయి. అప్పుడు నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎండలు చాలా ప్రదం ఉన్నాయి, వాళ్ళు ఆఫ్ చేస్తారు. దీన్ని మన అడ్వర్టైజ్గా తీసుకుని ముసలి చనిపోయిన వాళ్ళని మంచాల మీద ఊరేగించి, ఈదులంటే ఊరేగించి మన పబ్లిసిటీ చేసుకుందాం అని వైసీపీకి ఎప్పుడు కూడా చాలా వరకు పబ్లిసిటీ పిచ్చి ఎక్కువ, సెంటిమెంట్. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మీటింగ్లో మా చెల్లి నేను అంటారు అని, నా వెనకాల ఎవరు లేరు, నా చెల్లిని కూడా నన్ను దూరం చేస్తారు. నీ చెల్లిని దూరం చేసింది ఎవరు? వేరే సబ్జెక్ట్, దాన్ని వదిలేండి. నా తల్లిని దూరం చేశారు, మీరే నాకు దిక్కు, సెంటిమెంట్లు బాగా మాట్లాడుతుంటారు. ఆయన మాటలు విన్నప్పుడు ఎవరైనా ఎంతో కొంత నోటలు వాటర్లు ఆయన వైపు తిరిగే అవకాశం ఉంటాయి, ఆయన ఏం చేయకపోయినా. కానీ వాస్తవానికి ఈయన ఏం చేసి సెంటిమెంట్ వాడేసుకుందాం అనుకున్నాడు. మంచాల మీద ఈదుల్లో తీసుకొచ్చి డౌన్ చంద్రబాబు నాయుడు అవన్నీ అవసరమా? మంచాల మీద ఉన్నవాళ్ళు బొమ్మలు లేగన వాళ్ళు బయటకు తీసుకొచ్చి ఏదో ప్రచారాలు చేయడం అవసరమా? ఈ విధంగా లేగన వాళ్ళని సచివాలయాలకు రమ్మని ఈ వడదెబ్బలు తినేసి 3-4 సార్లు వాళ్ళు తిప్పించుకొని కావాలని ఎందుకు తిప్పించుకున్నారంటే అవి చంద్రబాబు నాయుడు ఆపేశాడు. నిజంగా అది ప్రభుత్వం దగ్గర అంత బడ్జెట్ అయితే లేదు, ఫస్ట్ 20% ఉంది వాస్తవాలు మాట్లాడుకుంటే. వాళ్ళు 28వ తారీఖు సాక్షి పేపర్లో కూడా 3వ తారీఖు నుంచి ఇస్తాం, కంగారు పడుకుని పెన్షన్లు ఎవరు మన దగ్గర కొద్దిగా ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ లేకపోతే ఈ రెండింగ్ వల్ల కానీ డబ్బులకు స్లో అవుతుంది అని చెప్పడం జరిగింది. వీళ్ళు 3 సార్లు 4 సార్లు తిరిగేటప్పటికి వడదెబ్బ పడిపోయి చనిపోయారు. ఈ తప్పు ఎవరిది? నిజంగా అటువంటి లేవలేని ముసలి దగ్గరికి సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా కానీ, విఆర్ఏల ద్వారా కానీ, విఆర్ఓల ద్వారా కానీ ఎంతమంది కట్టుకుంటూ ఊరికి 300-400 మంది ఉంటారు. 1-2 రోజులు తిరిగితే ఇవ్వలేరా? దీన్ని రాజకీయంగా వాడుకుందామని ముసలి వాళ్ళ ప్రాణాలను కూడా పణంగా పెట్టింది ప్రభుత్వం. నిజంగా ప్రతిపక్షంలో వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఉండొచ్చు, అది తప్పు అనేది రాజ్యాంగం నిర్ణయిస్తారు. రాజ్యాంగబద్ధంగా వాళ్ళు కంప్లైంట్ చేయడం తప్పు కాదు. కోర్టు కూడా చీవట్లెట్టింది. వాలంటీర్లు ఇస్తున్నారు అన్ని రాష్ట్రాల్లోనూ. ఇంటికి వెళ్ళి చాలా రాష్ట్రాల్లో, కేరళ వంటి రాష్ట్రాల్లో కూడా ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు, మీరు ఎందుకు ఎక్కడ ఇవ్వలేకపోతున్నారు అని చీవాటు పెట్టింది. ఈ వాస్తవాలు ప్రజలకు తెలియవు కదా. ఒకసారి ప్రజలు కూడా నిశ్చితంగా ఆలోచించండి. మిగతా రాష్ట్రాల్లో కూడా ఇంటి దగ్గరికి వెళ్ళే, కొన్ని రాష్ట్రాలు ఇంటి దగ్గరికి వెళ్ళే పెన్షన్లు ఇస్తున్నారు, మరి ఇక్కడ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? అక్కడ వాలంటీర్ వ్యవస్థ లేదు కదా, మరి ఎందుకు ఏడావిడి? వాస్తవాలు ప్రజలు గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై భీమ్.